చిరంజీవి గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ విశ్వంబర. అయితే చిరంజీవి గారు ఈ విశ్వంబర మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ బోలాశంకర్. అయితే బోలాశంకర్ మూవీ రిలీజ్ అయ్యి 2 ఇయర్స్ అయిపోయింది. అయితే చిరంజీవి గారు బోలాశంకర్ మూవీ రిలీజ్ తర్వాత 2 ఇయర్స్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ విశ్వంబర మూవీలో యాక్ట్ చేస్తున్నారు చిరంజీవి గారు. చూడాలి చిరంజీవి గారికి ఈ విశ్వంబర మూవీతో కూడా ఒక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ విశ్వంబర మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే విశ్వంబర మూవీని డైరెక్ట్ చేస్తుంది వశిష్ఠ. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి. అలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది వి వంశకృష్ణారెడ్డి. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది చిరంజీవి, మున్రాల్ ఠాకూర్, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. అయితే మున్రాల్ ఠాకూర్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ విశ్వంబర. అయితే మున్రాల్ ఠాకూర్ గారు ఈ విశ్వంబర మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ హైనానా. అయితే హైనానా మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే హైనానా మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే హైనానా మూవీతో మున్రాల్ ఠాకూర్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే మున్రాల్ ఠాకూర్ గారు హైనానా మూవీ రిలీజ్ తర్వాత 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ విశ్వంబర మూవీలో యాక్ట్ చేస్తున్నారు మున్రాల్ ఠాకూర్ గారు. చూడాలి మున్రాల్ ఠాకూర్ గారికి ఈ విశ్వంబర మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ విశ్వంబర మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే విశ్వంబర మూవీ టీం ఈ మధ్య ఒక చిన్న టీజర్ని అలానే ఒక పాటని విడుదల చేసింది. అయితే వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ప్రస్తుతం విశ్వంబర మూవీ టీం షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ విశ్వంబర మూవీని ఈ అక్టోబర్ 18న రిలీజ్ చేస్తాము అంటున్నారు మూవీ టీం. చూడాలి విశ్వంబర మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ విశ్వంబర మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.